తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రతి సభ్యులు కూడా పెద్ద ఆయన పార్టీకి ఇచ్చిన రాజ్యాంగం ఉందిరా బాబు, ఆ బుక్ అడగండి ఫస్ట్. పెద్ద ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అడగండి, దాన్ని చదువుకోమంటుండ. ఎవరి చేతిలో లేదు ఆ రాజ్యాంగం పుస్తకం. ఎందుకు ప్రింట్ చేసి ఇవ్వడం లేదు పార్టీ? అసలు పార్టీ డబ్బులు ఏమైపోయినాయి చూసుకోండి రా బాబు ముందు. అది కూడా చూసుకోవాలి కార్యకర్తలు. పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచరు, పార్టీకి వచ్చినటువంటి నిధులు, ఆ యొక్క డేటాని కార్యకర్తలకు ఇవ్వాల్సిన బాధ్యత పార్టీలకు ఉందా లేదా మీరు చెప్పండి. అందరు ప్రింట్ చేసి ఇవ్వమంటావు అంటే పార్టీ ఎక్స్పెండిచర్ ఖాతా ప్రజలకు ఇవ్వాలన్నా కార్యకర్తలకు ఇవ్వాలన్నా ఇవ్వబడలేదని నాకు చెప్పండి. ఏ పార్టీ అయినా కావచ్చు, అది రైట్ కదా. ఒక పార్టీ కార్యకర్తకు పోయి నేను పార్టీలో మెంబర్ని, మా పార్టీ నాకు లెక్కలు చెప్పలేదేమని కోర్టులో కేసు వేసారనుకో, ఏడబెట్టుకోవాలి తలకాయ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పండి. అంటే పార్టీలో ఎక్స్పెండిచర్ ఖాతా, బ్యాలెన్స్ షీటు కార్యకర్తలకు ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడికి ఉందా లేదా నాకు చెప్పండి. అది ఇచ్చారా ఎవరికన్నా తెలుగుదేశం పార్టీలో? ఏ కార్యకర్త కన్నా ఇచ్చారా? పోనీ పోటీ చేసిన వాళ్ళకి ఇచ్చారా? పర్మనెంట్ కార్యకర్తలకు ఇవ్వాలని కదా రాజ్యాంగం చెప్తుండేది. ఒక కార్యకర్త పోయి కోర్టులో కేసు ఫైల్ చేశారనుకో, నేను తెలుగుదేశం పార్టీ మెంబర్ని, మా పార్టీ నాకు లెక్కలు చెప్పడం లేదు, ఎక్స్పెండిచర్ ఖాతా చూపించడం లేదు, పిలిచి క్షమాపణ చెప్పమంటారా? క్షమాపణ కాదు, వాడు ఎదురు తిరిగితే ఏం చేయలేరు. అంటే వాడు క్రమశిక్షణ తప్పితే. అంటే అందువల్ల ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. మీరు బ్యాలెన్స్ షీటు, పార్టీ డబ్బులు వచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఎక్కడ దేనికి ఎంత ఖర్చు పెట్టారు, అది చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడి మీద, పార్టీ నాయకుల మీద ఉంటుంది సార్.